ఫిబ్రవరి 20న జూబ్లీ హిల్స్, ఫిబ్రవరి 28న వైజాగ్. ముకుంద జ్యువెలరీ ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ గ్రాండ్ ఓపెనింగ్. అమెరికా భారత్పై టారిఫ్లను 18% తగ్గించాలని నిర్ణయించడం దక్షిణాసియాలో రాజకీయ అలజడి సృష్టించింది. ఈ నిర్ణయం వల్ల పాకిస్తాన్, బంగ్లాదేశ్, చైనాల కంటే భారత్కు ఎక్కువ ప్రయోజనం చేకూరుతుంది. ముఖ్యంగా పాకిస్తాన్లో అసంతృప్తి స్పష్టంగా కనిపిస్తోంది. ట్రంప్ను ప్రసన్నం చేసుకోవడానికి పాకిస్తాన్ ఎన్నో ప్రయత్నాలు చేసినప్పటికీ భారత్ కంటే తక్కువ ఫలితాన్నే పొందింది. అమెరికా హఠాత్తుగా భారత్పై టారిఫ్లను 18% తగ్గించింది. దీంతో దక్షిణాసియాలో రాజకీయ కార్యకలాపాలు వేగవంతమయ్యాయి. ఇటీవలి వరకు భారత్పై అమెరికా టారిఫ్లు 50%గా ఉండేవి. ఇది చాలా దేశాల కంటే ఎక్కువ. కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. భారత్కు టారిఫ్లు తగ్గడం వల్ల పాకిస్తాన్, బంగ్లాదేశ్, చైనాల ఆందోళన పెరిగింది. ఈ పరిణామంతో పాకిస్తాన్ ఎక్కువగా కలవరపడుతోంది. దీనికి కారణం స్పష్టంగా ఉంది. అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ను ప్రసన్నం చేసుకోవడానికి పాకిస్తాన్ చాలా కాలంగా ప్రయత్నిస్తోంది. కానీ ఫలితం మాత్రం దానికి అనుకూలంగా లేదు. ట్రంప్ మళ్లీ అధికారంలోకి వచ్చాక ప్రతి ముఖ్యమైన విషయంలో పాకిస్తాన్ ఆయనతో ఏకీభవించింది. చివరికి ట్రంప్కు నోబెల్ శాంతి బహుమతి ఇవ్వాలని కూడా డిమాండ్ చేసింది. ఆపరేషన్ సింధూర్ సమయంలో భారత్, పాకిస్తాన్ల మధ్య కాల్పుల విరమణకు ట్రంప్ మధ్యవర్తిత్వం వహించారనే వాదనను కూడా పాకిస్తాన్ ఎటువంటి ప్రశ్న లేకుండా అంగీకరించింది. గాజా వివాదంలో పాకిస్తాన్ అమెరికా వైఖరిని సమర్థిస్తూ బోర్డ్ ఆఫ్ పీస్లో పాల్గొనడానికి సైన్యాన్ని పంపడానికి అంగీకరించింది. ఆర్మీ చీఫ్ మునీర్ కూడా అమెరికాలో పలుమార్లు పర్యటించి రేర్ ఎర్త్ మినరల్స్ సరఫరా చేయడానికి ఒప్పుకున్నారు. ఇంతలా లొంగి ఉండే విధానాన్ని అనుసరించినప్పటికీ అమెరికా పాకిస్తాన్పై 19% టారిఫ్ విధించింది. భారత్పై ఉన్న టారిఫ్ కంటే ఎక్కువ. ఆసక్తికరమైన విషయం ఏంటంటే భారత్పై 50% టారిఫ్ ఉన్నప్పుడు భారత్ కంటే తక్కువ ట్యాక్స్ కడుతున్నందుకు పాకిస్తాన్ సంతోషపడింది. ట్రంప్తో తమకున్న స్నేహానికి ఇదొక బహుమతి అని భావించింది. కానీ ఇప్పుడు టారిఫ్లను తగ్గించడం ద్వారా దక్షిణాసియాలో అమెరికా ఎవరికి ప్రాధాన్యత ఇస్తుందో ట్రంప్ స్పష్టం చేశారు. భారత్కు టారిఫ్ను 18%కి తగ్గించడం ద్వారా సమానత్వం, గౌరవమున్న సంబంధాలే నిజంగా ముఖ్యమని అమెరికా ఒక సందేశం పంపింది. అందుకే పాకిస్తాన్ సోషల్ మీడియా వేదికగా అసంతృప్తి బయటపడుతోంది. భారత్ ఎప్పుడూ ట్రంప్కు నోబెల్ ప్రైజ్ కావాలని కోరలేదని, అయినా పాకిస్తాన్ కంటే మంచి టారిఫ్ డీల్ సాధించిందని పాకిస్తానీ యూజర్ జావేద్ హసన్ రాశారు. ఇన్ని పొగడ్తలు కురిపించినా ట్రంప్ పాకిస్తాన్కి ఏమిచ్చారని ఆయన ప్రశ్నించారు. మరో యూజర్ సాజిద్ సికిందర్ అలీ స్పందిస్తూ భారత్ తన స్వంత ప్రయోజనాల ఆధారంగా డిప్లొమసీ నడుపుతుందని, కానీ పాకిస్తాన్ మాత్రం పొగడ్తలు, ఒప్పందాలు, బానిసత్వ విధానాన్ని అనుసరిస్తూ ప్రతిఫలంగా ఏమీ పొందలేకపోతోందని రాశారు. టారిఫ్లపై ఉన్న అధికార సమాచారం ప్రకారం భారత్తో చర్చల తర్వాత రెసిప్రోకల్ టారిఫ్లను 25 నుంచి 18%కి తగ్గిస్తున్నట్లు ట్రంప్ ప్రకటించారు. ఇది మేడ్ ఇన్ ఇండియా ఉత్పత్తులకు పెద్ద ఊరట అని ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ అన్నారు. రాయిటర్స్ సంస్థ తెలిపిన వివరాల ప్రకారం రష్యా ఆయిల్ కొనుగోలుకు సంబంధించి భారత్పై ఉన్న అదనపు 25% టారిఫ్ను కూడా తొలగించాలని అమెరికా నిర్ణయించింది. అమెరికా అంబాసిడర్ టు ఇండియా సెర్గియో గోర్ దీన్ని ఒక విజయవంతమైన ఫలితంగా అభివర్ణిస్తూ చివరి టారిఫ్ రేటు 18%గా ఉంటుందన్నారు. భారత్కు దక్కిన ఈ ఊరట అంతర్జాతీయ సంబంధాలలో ప్రయోజనాలు, పొగడ్తల వల్ల రావని స్పష్టమైన వ్యూహం, ఆత్మగౌరవం వల్ల వస్తాయని పాకిస్తాన్ ఆలోచించేలా చేసింది.